దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుంటూ ఈ దినపు వాగ్దానము, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇర్మీయా గ్రంథం 30 మాట్లాడింది. నేను రక్షించుటకు నేను తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు ఎప్పుడూ కూడా ఆయన నమ్మిన బిడ్డని, ఆయనతో నడిచే బిడ్డలు ఎంత మాత్రం తోసివేయడు, సిగ్గుపరచినాడు. ఎందుకంటే అతను నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైన, ఆయన మనకు తోడైన దేవుడు, నిత్యము తన అరచేతిలో చెక్కున్న దేవుడు మన దేవుడు. కాబట్టి ఏదైనా వింటున్న ఈ వాగ్దాన సహోదరా, నువ్వు అనుకుంటున్నా నాకు ఎవరు లేరేమో, నన్ను ఎవరు నాకు తోడలేరు అనుకున్నావు. నేను రక్షించాలంటే పాపం అనే బంధకాలను విడిపించి, నీకున్న శ్రమలను తప్పించి, ఆ శ్రమలంటే విడుదల దయచేసి, ఆత్మీయంగా బలపరిచి, నీకు సంతోషం సమాధానం నీకు తోడుగున్నాడని ఒక వాగ్దానం చేస్తున్నాడు ప్రభు. కాబట్టి ఆయన నేను రక్షించుటకు నేను నీకు తోడన్నాను. కాబట్టి నన్ను రక్షించే దేవుడు మనం తోడుగున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా జయము విజయం పొందుకుందాం గాక. కాబట్టి ఇది నాన్న నీకు తోడైన దేవుడి కోసం నువ్వు కూడా ఎక్కువ సమయం ప్రభు సన్నిధిలో గడుపుతుండాలి. ప్రార్థన కలిగి ప్రార్థనించే జీవితం కలిగి ఉండాలి. మరి ఆత్మీయులో బలపడాలి. మనం మరి అనేక మంది బలపరిచేలాగా, మరి మంచి సహవాసం కలిగి ఉండేలాగా మనం ఉన్నప్పుడు మనం రక్షించి మనకు తోడైన దేవుడైనా అంటే అది మనకు తోడుకున్నాడు అనుకో, మనకున్న అనేక సమస్యల నుంచి, అనేక మంది బంధకాల నుంచి దేవుడు మనకు విడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం రక్షించి నన్ను రక్షించిన దేవుడు నీకు తోడుకుంటే నీకు ఏ కొదలు ఉండవు, ఏ ఇరుకులు ఇబ్బంది దేవుడు దూరపరచును గాక. చూడండి, నిర్గమాకాండం 34:7 ఆయన 1000 మందికి కృపచూపును, దోషమును అపరాధములను పాపమును క్షమించను కానీ ఆయన ఏమాత్రం దోషులుగా నిర్దోషులుగా ఎంచగా 3-4 తరం వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పించని ప్రకటించను. చూసారు, మన దోషాలంట అంటే 1000 మంది కృప చూపడానికి 1000 మందికి కృప చూపే దేవుడు, అనేక మంది కృప చూపించే దేవుడైన మన దోషములను అపరాధం పాపను క్షమించను కానీ ఆయన ఏమాత్రం దోషులు నిర్దోషులు ఎంచగా 3.5 నీ తర్వాత వరకు, నీ తర్వాత నువ్వు పశ్చాత్తం పడి ప్రభుని పాపం ఒప్పుకుని నీ పిల్లలకు వస్తుంది, ఆ పిల్లలతో పశ్చాత్తం ఆ పిల్లల్ని విడిపోయి అలాగా 3-4 తరం వరకు కూడా ఆ దోషాన్ని తరం వరకు తండ్రి దోషం కుమారుల మీదకి రప్పించాలని ప్రకటిస్తున్నాడు దేవుడు. కాబట్టి ఇటువంటి దోషాలు చేయకుండా నీకు తోడైన దేవుడు, నేను రక్షించిన దేవుడి కోసం మనం 1000 తరం కృప చూపించే దేవుడికి మన అపరాధం పాపం క్షమించి మన తర్వాత మన పిల్లల తరం అపరాధం లేకుండా మనం యథార్థంగా జీవించే కృప దేవుడు దయచేయను గాక. కాబట్టి ఇదే ఏ పని నిమిత్తం నేను రక్షించటకు నీ దేవుడికి నీకు తోడుగుండెను గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడ, నీకు వందనాలు. కనికరము గల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతో మంది బిడ్డలని ధన్యత కృప మాకు దయచేసే ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మీరు మాకు తోడైన దేవుడు ప్రభా, మమ్మల్ని రక్షించే దేవుడు ప్రభా, నీకు స్తోత్రం. ఎక్కడ ఎటువంటి ఇరుకులు ఇబ్బందులో ఇరుక్కోకుండా సహాయం చేసి వెళ్ళే ప్రతి పనిలో విజయాన్ని దాయించండి ప్రభా. మా చేతి పనులు మమ్మల్ని దీవించు, మా కష్టాజీతను ఆశ్రయించు, మా యజమానుల ధర, తోటి పనివారి ధర ఏకుడుగా అందరితో సమాధానం శాంతి దాచి యజమానులు నెలలా జీతాలు ఇచ్చేలాగా సహాయం చేయండి. ఇచ్చిన జీతం వ్యర్థంగా మా కష్టాలు మీ తినలాగా సహాయం, మా కుటుంబంలో తాగుడు పేకడ వ్యసనం దూరపరచండి, అప్పులు బంధకాలను విడుదల దాయించండి. బలహీనంగా ఉన్న ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటలైజేషన్ బట్టి ముట్టండి, స్వస్థపరచండి ప్రభావ. నేను స్వస్థపరిచే యెహోవా, నేను స్వస్థపరచండి, విడుదల దయచేసి కృప చూపించి దీవించమని నీ బిడ్డలపై వెళ్ళే ప్రతి పనిలోనూ తోడుగుండాను ప్రభావ. తోడుగుండి నడిపించడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి, నీకు వందనాలు. ఎవరైతే గర్భఫలాల కోసం గర్భాలు తెరవని ప్రభావ, గర్భాలు తెరవని, గర్భాలు ఇచ్చిన నార్మల్ వచ్చిన సహాయం చేయండి. అలాగే ఇంకా ఎవరైతే సొంత గృహాలు కట్టుకుని కృప దాచి చదువుకుని కలిగి మంచి ఉద్యోగాలు దాచండి. ఎవరి కుమార్తె మీరు జ్ఞాపం చేస్తున్నారు అయ్యా తండ్రి, చదువుకునే బిడ్డ మంచి జ్ఞానం దాచండి ప్రభా. మీకు వందనాలు. ప్రతి బిడ్డ చుట్టూ మీకు కంచి వేసి కాపుదలు దాచి దినమంతా అయ్యా నీ బిడ్డ నీ రెక్కల చాటును భద్రపరిచి దాచి కాచి కాపాడడం, మీకు మహిమకరంగా జీవించి కృప దాచమని, మీకే మహిమా ఘనత ప్రభావాన్ని పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.